ఫ్రెండ్స్, ఇప్పటికే ప్రతి ఒక్కరికి చాలామందికి తెలిసే ఉంటుంది ఎన్జిఓ దర్పణ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, నీతి ఆయోగ్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో నీతి ఆయోగ్ ఈ మొత్తం ఈ యొక్క టీం అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇది పూర్తిగా గవర్నమెంట్ చేత మెయింటైన్ చేయబడుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట ఇది. అయితే ప్రతి ఎన్జిఓ ఖచ్చితంగా దర్పణలో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన వాళ్ళకి ఒక యూనిక్ దర్పణ ఐడి అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో చాలా ఇప్పటికే సుమారుగా 2 lakhs అబోవ్ ఎన్జిఓస్, వివోస్, సిఎస్ఓస్ వీళ్ళంతా మొత్తం ఈ దర్పణలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇలాగే మనం కూడా చాలా వరకు ఇప్పటి వరకు చాలామందికి దర్పణ ఐడి తక్కువ ఫీజుతో చేయడం అనేది జరిగింది. సో దర్పణ ఐడి ఎందుకు అనే దాని మీద మనం చాలా వీడియోలు చేసి మన ఛానల్లో పెట్టాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే దర్పణ ఐడి అనేది ఎందుకు అంటే ఎన్జిఓస్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ మీద దృష్టి పెడతారు. అలాగే గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుందన్నమాట. సో ఈ ట్రాన్సాక్షన్ అనేది ఒక ట్రాన్స్పరెంట్గా జరగాలి అంటే కనుక ఎన్జిఓ దర్పణలో రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఎన్జిఓ దర్పణలో కనుక రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఇది మ్యాండటరీ చేస్తూ ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది నీతి ఆయోగ్. సో ఎవరైతే బ్యాంకు ఖచ్చితంగా కేవైసీ టైంలోనూ లేదా అకౌంట్ ఓపెనింగ్ టైంలోనూ ఖచ్చితంగా దర్పణ ఐడి వాళ్ళకి చెప్పవలసి ఉంటుందన్నమాట. దర్పణలో రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండటరీ చేస్తారు ఆల్రెడీ. ఖచ్చితంగా దర్పణలో రిజిస్టర్ అవ్వాలి. అయితే ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ ఇది స్కూల్స్ కూడా ప్రతి స్కూల్స్ కూడా దర్పణలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి. ప్రతి స్కూల్ కూడా సొసైటీ రిజిస్ట్రేషను లేకపోతే ట్రస్ట్ రిజిస్ట్రేషను ఖచ్చితంగా ప్రతి స్కూల్ కలిగి ఉంటుంది. కాబట్టి స్కూల్స్ ఎందుకు రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి బస్సులు కొనే టైంలో కానీ బస్సులకి సొసైటీ తరపున లోన్ అప్లై చేసేటప్పుడు బస్సుల కొరకు సొసైటీ తరపున లోన్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దర్పణ ఐడి అడుగుతారు. ఇప్పటికే అడిగారు. ఇప్పటి వరకు మమ్మల్ని మన ఛానల్ ద్వారా అలాగే తెలిసినటువంటి ఫ్రెండ్స్ ద్వారా చాలా స్కూల్స్ అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి దర్పణ రిజిస్ట్రేషన్ చేసి దర్పణలో రిజిస్ట్రేషన్ చేయడం అనేది కూడా జరిగింది. ఆ యూనిక్ ఐడి రావడం వాళ్ళకి షేర్ చేసుకోవడం అన్నీ జరిగాయి అన్నమాట. చాలా స్కూల్స్ మనం చేసాం ఇప్పటి వరకు. సో ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా స్కూల్స్ యాజమాన్యం కానీ లేదా ఎన్జిఓస్ కానీ వివోస్ ట్రస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి దర్పణ ఐడి మేము నామినల్ ఫీజుతో చేస్తున్నాం అనమాట. సో దీనికోసం ఒక వెల్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ టీము ఈ దర్పణ కోసం వర్కౌట్ చేస్తున్నారనమాట. దయచేసి ఏదో సైన్ అప్ కదా అని చెప్పి మీరు ఏయో డీటెయిల్స్ ఎంటర్ చేసేసి రిజిస్టర్ అయిపోయి మీరు ప్రయోగాత్మకంగా చేస్తే కొంచెం ఇబ్బంది పడిపోతారనమాట. సో దీనికోసం 24 hours అదే పనిలో ఉండి వెల్ ట్రైన్డ్ అండ్ ప్రొఫెషనల్ టీం అయితే మన అండర్లో ఉన్నారు. మనం చక్కగా చేసి పెడుతున్నాం వాళ్ళకి. ఎవరైతే మనల్ని అప్రోచ్ అవుతున్నారో స్కూల్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఎవరైనా, సో వాళ్ళకి మనం 100% జెన్యున్గా చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో చాలామంది ఏంటంటే ఇది ఏముంటుందని చెప్పి చేసేస్తున్నారు. తర్వాత మరలా అన్నీ చేసి వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం, తర్వాత మరలా మనల్ని అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో అదంతా ప్రయోగం ఒక్కసారి రిజెక్ట్ అయిందంటే మళ్ళీ అది చాలా ప్రాబ్లం. మళ్ళీ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం, మళ్ళీ అది రీసబ్మిట్ చేయడం అనేది కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అయిపోయి అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మీకు అంత రిస్క్ లేకుండా మేమే మీ తరపుని పూర్తి బాధ్యత వహిస్తూ దర్పణకి అప్లై చేసి యూనిక్ ఐడి వచ్చే వరకు మేమే పూర్తి బాధ్యత వహిస్తూ మీకు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా మేమైతే ఆశిస్తున్నాం అనమాట. సో స్కూల్స్, ఎన్జిఓస్ ప్రతి ఒక్కరికి దర్పణ ఐడి అయితే ఖచ్చితంగా అవసరం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, మీ స్కూల్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయమని సో మమ్మల్ని సంప్రదిస్తే జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా వర్క్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట.
సో దర్పణ్ కోసం ఇంకా మిగతా వీడియోలు కూడా మనం అప్లోడ్ చేసాం మన ఛానల్లో. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్ మోర్ డీటెయిల్స్ స్టే ట్యూన్ బెస్ట్ టెక్ వరల్డ్.